ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ మెగా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ మేడం. అయితే ఒక డైలాగ్ ఉంది సార్, ట్రైలర్ లో కూడా ఉంది అండ్ సినిమాలో కూడా ఉంది. ఏదేమైనా మన మామగారులు టార్చర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగు ఎక్కడో అక్కడెక్కడో పర్సనల్ గా ఏమన్నా వచ్చిందా అని ఒక అనిపించింది. కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఇది 2వ రోజు కదా, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగి ప్లీజ్ దయచేసి టాపిక్ ఎవరు తీయకండి. థ్యాంక్ యూ సార్. అలాగే చాలా మందికి లైక్ స్పెషల్ గా అక్కినేని ఫ్యాన్స్ కి ఉన్నటువంటి ఇది సార్, ఎందుకంటే అటు వెంకీ మామ ఫ్యాన్స్ హ్యాపీ, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ హ్యాపీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఒక కామెడీ టైమింగ్ లో మీలాంటి కాంబినేషన్ లో ఒక హలో బ్రదర్ లాంటి మూవీ నాగార్జున గారికి కూడా పడితే సూపర్ ఉంటుంది అని చెప్పి అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అతి త్వరలో ఏమన్నా ఉండబోతుందా? అంటే ఎంత గట్టిగా అనుకుంటే అంత తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, కాబట్టి అనుకోవటమే, అనుకుంటే అయిపోద్ది సార్. ఆల్రెడీ అదే టైము, తదాస్తు దేవతలు తిరిగే టైము, తదాస్తు అనుకో అంతే. అనిల్ గారు ఇక్కడండి లెఫ్ట్ సైడ్. ఈ సినిమా కొన్ని సీన్స్, మేజర్ సీన్స్ కట్ చేశారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదండి, వాటిని యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు సినిమా హిట్ అయింది, అవి చాలా ఎంటర్టైనింగ్ సీన్స్ అంటున్నారు, లెంత్ ప్రకారం మీరు చేశారా ఎట్లాగా? లేదు, ఫస్ట్ హాఫ్ లో మీరు ఇప్పుడు నేను అందరు చూసి ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ ఫీల్ అయ్యారు కదా. దాంట్లో ఒక వీటీ గణేష్ గారి ట్రాక్ ఉండింది. సో మేమేంటంటే మెయిన్ స్ట్రీమ్ కి పక్కకి వెళ్ళొద్దు, అంటే మనకి హైవేలో వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక సర్వీస్ రోడ్లోకి దిగటం ఎందుకులే అని, సో హైవేలో అలా స్మూత్ రైడ్ ఉండాలని చెప్పి తీసేసాం. ఇప్పుడు కలిపే ఆలోచన లేదండి. కావాలంటే మేము ఇంటర్నెట్ సోషల్ మీడియాకి దాంట్లో వీటీ గణేష్ గారిని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు. ఏ ఏంట్రే నువ్వు అని మాట్లాడతారు కదా, సో ఆయన్ని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు, అద్భుతంగా చేశారు. అది చాలా బాగా వచ్చిన సీను, మేము సాక్రిఫైస్ చేసాం. సో చిరంజీవి గారు ఎలా ఇమిటేట్ చేశారనే దానికోసమైనా దాన్ని మేము సోషల్ మీడియాలో కుదులుతాం, ఒక 2-3 సీన్లు షార్ట్స్ లాగా. ఎస్, వెంకీ గౌడ్ అనే క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు. దాని మీద సినిమా తీసే ఆలోచన ఉంది వెంకటేష్ గారితో, ఆ క్యారెక్టర్ని తీసుకుని చేయొచ్చండి ఎప్పుడన్నా ఫ్యూచర్లో. అంటే వ్యాకీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్, చాలా క్రేజీగా స్టైలిష్గా మాట్లాడుతూ ఎనర్జెటిక్గా హైపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉంటే ఒక యూనివర్స్ లాగా చేస్తే బాగుంటుంది. అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనిల్ గారు, ప్రతి సంక్రాంతికి అంటే కొన్ని తెలుగు వాళ్ళకి